హాయ్ ఎవ్రీవన్. ఈ వీకెండ్ మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ 65 మక్కనీ బిర్యానీ. యాక్చువల్లీ ఇది మేము వాషెఫ్ ఛానల్లో ఒక బిర్యానీ రెసిపీ చూసామండి. దాని నుంచి ఇన్స్పైర్ అయింది. అది నేను కమెంట్స్లో పిన్ చేస్తాను, మీరు తర్వాత చెక్ చేయండి. సో ఈ రెసిపీ కానీ ముందుగా అయితే చికెన్ మ్యారినేషన్ చేసుకోవాలి. నార్మల్ బేసిక్ మసాలాలు వాడి మనం మ్యారినేషన్ చేసుకుంటున్నాం. ఉప్పు, కారం, తందూరి మసాలా అండ్ కొంచెం పసుపు వేసి మ్యారినేషన్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ మేమైతే 1 kg చికెన్ తీసుకున్నామండి. కర్రీ కట్ నార్మల్ విత్ బోన్స్తో తీసుకున్నాం. ఇది మ్యారినేషన్ చేసి 30 minutes పక్కన ఉంచుకుంటున్నాం. 30 minutes తర్వాత మేము ఫ్రై చేసుకుంటున్నాం. ఒకవేళ మీకు టైం ఉంది అనుకుంటే మీరు ఓవర్ నైట్ కూడా మ్యారినేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి, బేసికలీ చికెన్ని షాలో ఫ్రై చేయాలి. సో కొంచెం ఆయిల్ వేసి ఈ 1 kg చికెన్ని అక్కడే అరేంజ్ చేస్తున్నాం. 20 minutes ఒక ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకుంటాం అనమాట. సో అలాగా ఒక 80% చికెన్ అయితే కుక్ అయ్యేలా చూసుకోవాలి. సో ఈ చికెన్ ఫ్రై అయ్యేలోపు మనం బ్రౌన్ ఆనియన్స్ కూడా ప్రిపేర్ చేసుకుందామండి. సో కడాయిలో ఆనియన్స్ మునిగేంత వరకు ఆయిల్ వేసుకొని ఒక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే తీసేయండి, ఎందుకంటే తీసిన తర్వాత కూడా ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడైతే మనం బిర్యానీ ప్రిపరేషన్ చేసుకుంటున్నాం. బిర్యానీ ప్రిపరేషన్కి మనం వాటర్ పెట్టుకొని అందులో హోల్ గ్రామ్ స్పైసెస్ వేసి, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్, పుదీనా, కొత్తిమీర అండ్ బిర్యానీ మసాలా పౌడర్ కూడా ఇక్కడ వేసుకుంటున్నామండి. సో దట్ రైస్కి కూడా మనకు కొంచెం ఫ్లేవర్ వస్తుందని ఇక్కడ మన చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఈ వాటర్ బాయిల్కి వచ్చిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే యాడ్ చేసాము. సో మనకి రైస్ మొత్తం కుక్ అవ్వక్కర్లేదు, ఒక 80% కుక్ అయితే చాలు, ఎందుకంటే దమ్లో కుక్ అవుతుంది, లేదు అంటే డ్రై అయిపోతుంది. ఇక్కడైతే మనం మక్కనీ గ్రేవీ చేసుకుంటున్నామండి. మక్కనీ గ్రేవీ ఈజ్ కైండ్ ఆఫ్ లైక్ బటర్ మసాలా గ్రేవీ లాగే ఉంటుంది. సో ముందుగా ఆయిల్ పెట్టి అందులో ఆనియన్స్ వేసి, కొంచెం సాల్ట్, కొంచెం కారం అండ్ కొంచెం మసాలా, ఇది మన గ్రేవీకి తగ్గట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోనే మనం టమాటో క్యాషనట్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాం. అది ముందుగానే ప్రిపేర్ చేసాం, ఇక్కడైతే ఆ క్లిప్ కట్ అయిపోయింది. సో అది ఒక 3 spoons వేసుకొని ఫ్రై చేసుకుంటున్నామండి. ఫ్రై చేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం అండ్ చిన్న క్యూబ్ ఆఫ్ బటర్ కూడా వేస్తున్నాం ఆ కమ్మదనం కోసం. అయిపోయిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకొని చికెన్ వేసుకొని కలుపుకున్నామండి. కొంచెం మాయిశ్చర్ కోసం మనం లాస్ట్లో ఒక కప్ ఆఫ్ కర్డ్ వేసి ఒక 2 minutes దీన్ని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటే మన గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మన బిర్యానీని అసెంబుల్ చేసుకుందాం. సో ఇక్కడ మేము ఓన్లీ 2 layers చేసాము. 2 layers ఆఫ్ రైస్, 1 layer ఆఫ్ మనం చేసుకున్న గ్రేవీ అనమాట. సో ఈ రైస్ వేసుకున్న తర్వాత దానిపైన బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకొని దానిపైన చికెన్ అయితే వేసుకున్నాం. అండ్ ఫైనల్గా ఈ చికెన్ పైన ఫైనల్ రైస్ లేయర్ వేసుకొని ఇంకా మిగిలిన బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అండ్ కొంచెం కుంకుమ పువ్వు మిల్క్లో కలిపిన అది వేసుకొని 30 minutes దమ్ పెట్టామండి. 30 minutes తర్వాత బిర్యానీ రెడీ.